చూసినట్లయితే మన రాష్ట్రం యొక్క స్థితిగతులు చూసినట్లయితే చాలా వెనుకబడి ఉన్నాం. లాంగ్వేజ్లలో కానివ్వండి, గణితంలో కానివ్వండి, సైన్స్లో కానివ్వండి, ఈవీఎస్లో ఏ స్థాయిలోనైనా చూసినట్లయితే వెనుకబడి ఉన్నాం. ఆ వెనుకబడి ఉండడానికి కారణాలు విశ్లేషించుకునేటటువంటి క్రమంలో చాలా విషయాలు ఆ విద్యా నిపుణులు చర్చించి మన ముందు ఉంచినారు. ఇక్కడ దాని గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం. అయితే ఈ రోజంతా మనం ఏం చేస్తాము అని అంటే, అసలు ఈ న్యాస్ అనేది ఎందుకు జరుగుతుంది, అసలు న్యాస్ ఎందుకు, ఏమిటి, న్యాస్లో మన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, మన స్థితిగతులు అట్లా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది, వాటిని అధిగమించడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆ అధిగమించేటటువంటి క్రమంలో మన ప్రయత్నానికి తోడుగా మన దగ్గర ఏమైనా వనరులు ఉండి ఉన్నాయా ఇప్పటికే, లేకపోతే ఇంకేమన్నా ఉంటాయా, ఇగో ఈ విషయాలపైన మనం పూర్తి అవగాహన పొందుతాము. తెలుగులోను, ఇంగ్లీష్లోను, గణితంలోను, ఈవీఎస్లోను ఈ 4 సబ్జెక్టుల పైన పూర్తి అవగాహన పొంది మనము మన పాఠశాలలకు వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేసి రాబోయేటటువంటి న్యాస్ పరీక్షలో మన పిల్లలు మంచి ప్రతిభ చూపి కాస్త ముందుకు వెళ్ళేటటువంటి, ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి కాకుండా కాస్త మెరుగైనటువంటి స్థితిలో మనం ఉండేటటువంటి ప్రయత్నం చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని. ముందుగా విద్యార్థుల యొక్క ప్రగతి ఏ స్థాయిలో ఉన్నది, వాళ్ళలో సాధన అచీవ్మెంట్ ఏదైతే ఉన్నదో, నిరంతరం జరుగుతున్నటువంటి బోధనాభ్యసన కార్యక్రమాల ద్వారా వాళ్ళలో సాధన ఎంత ఉన్నది అనేది తెలుసుకోవడానికి నిర్వహించేటటువంటి ఒక అభిప్రాయ సేకరణ, ఒక సర్వే. ఒకటి చెప్పేటప్పుడు చాలా ప్రభావవంతంగా, చాలా మార్పు తీసుకొచ్చేటటువంటి విధంగా మనం బోధించవచ్చు, చెప్పవచ్చు. అటువంటి ఫలితాలు నాలుగవది పదజాలం, ఐదవది సృజనాత్మకత, ఆరవది భాషాంశాలు లేదా భాషల గురించి తెలుసుకుందాం, అంటే వ్యాకరణాన్ని పరిచయం చేసేటటువంటి సామర్థ్యం. ఈ 6 సామర్థ్యాలు మనకు తెలుగులో ఉన్నాయి. 4వది పదజాలము, 5వది సృజనాత్మకత, 6వది భాషాంశాలు. మరి మనం ఈ న్యాస్లో పరీక్షించేది ఏదై ఉండొచ్చు, మనం సులభంగా అంచనా వేయొచ్చు. మనకు అది ఏమి ఇంతవరకు చూడకున్నా కూడా అంచనా వేయొచ్చు. మనం ఏదై ఉంటుందండి, ఒక ప్రశ్నపత్రం ఇచ్చి దానికి జవాబులు రాయమంటున్నాడు అని అంటే అది ఏమై ఉంటుంది, ఏ భాష సామర్థ్యానికి చెంది ఉంటుంది, స్వీయ రచన. నాకు 2 మాటలు ఏమడుతున్నాయి, కొందరేమో స్వీయ రచన అని అంటున్నారు, కొందరేమో అది ధారాళంగా చదవడము, అవగాహన చేసుకొని ప్రతిస్పందించడం అని కొందరు అంటున్నారు. మరి ఏదై ఉంటుంది, ఎస్, మీరు అన్నది కరెక్ట్. ధారాళంగా చదవడము, అవగాహన చేసుకొని ప్రతిస్పందించడమే అవుతుంది. ఆ ప్రతిస్పందించడము మౌఖికంగా కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు, ఏదో ఒక విధంగా ప్రతిస్పందిస్తాడు, తన అభిప్రాయాన్ని వెలుగుస్తాడు. కాబట్టి ఏ పేపర్ పెన్ పరీక్ష అయినా కూడా అది 2వ సామర్థ్యానికి సంబంధించింది అవుతుంది. కాబట్టి రేపు మనకు న్యాస్లో కూడా ఏ సామర్థ్యాన్ని బేస్ చేసుకొని ఉంటాయి, సాధారణంగా ఈ 2వ సామర్థ్యాన్ని బేస్ చేసుకునే ఆ ప్రశ్నలు అనేవి ఉంటాయి. అయితే నిజానికి ఈ 2వ సామర్థ్యం యొక్క పరిధి కాస్త విస్తృతమైనది. అందులో ఒకటే ఉండేది, ఎప్పుడూ కలిసిమెలిసి ఐక్యంగా ఉండేది. కాబట్టి పులి సింహాలు కూడా వాటి జోలికి వెళ్ళలేకపోయారు. కొంతకాలానికి వాటికి గొడవ జరిగింది. అవి 4 వైపులుగా విడిపోయి గడి చేయడానికి వెళ్ళాయి. ఇదే సరైన సమయం అనుకొని పులి సింహం ఇదే అదనుగా భావించి పొదల్లో దాక్కుని వాటిని ఒక్కొక్కటిగా చంపి తినేశాయి. ఇది స్టోరీ. సో ఇందులో వచ్చేసి ఇది ఐకమత్యమే మహాబలం. దీనిలో వచ్చి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పచ్చని మైదానంలో ఏది
నదిపై మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజ్ కట్టారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు సాగునీటిని అందిస్తుంది. దీని సమీపంలో కాళేశ్వరం పుణ్యక్షేత్రం ఉంది. ఇక దీని మీద మేము 5 క్వశ్చన్లు తయారు చేయడం జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు పేరు? దేవాలయ ఎత్తిపోతల, సీతారామ ఎత్తిపోతల, శ్రీరామ్ సాగర్, కాళేశ్వరం ఎత్తిపోతల. సరైనటువంటి జవాబు పైన కాంప్లైంట్ చేసుకోగలిగితే. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి. రెండవ క్వశ్చన్. మూడవ క్వశ్చన్, ఈ ప్రాజెక్టును ఏ నదిపై కట్టారు? గోదావరి, కృష్ణ, పానీయ, గంగా నది. నాలుగవది, లక్ష్మీ బ్యారేజ్ ఎక్కడ ఉన్నది? అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ, తుపాకులగూడ. ఐదవది, ఈ ప్రాజెక్టు సమీపంలోని దేవస్థానం ఏది? తిరుపతి, భద్రాచలం, వేములవాడ, కాళేశ్వరం. ఓకే, సోదరులకి ధన్యవాదాలు. మీ ప్రపంచానికి కూడా అభినందనలు. ఇప్పుడు ఈ తీసుకున్నటువంటి టెస్టింగ్ ఐటమ్ అంటే ఈ పరీక్ష అంశము పిల్లల స్థాయికి అనుగుణంగా ఉన్నదా? ప్రశ్నల స్థాయికి కూడా అనుగుణంగా ఉన్నదా? బాగా కొట్టున్నదట. అదే అయితే కాళేశ్వరము ఆ పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని 3వ తరగతి నుంచే మొదలు పెట్టాడు కాబట్టి సరే పిల్లవానికి అర్థమవుతుంది అని అనుకుందాం. నెక్స్ట్ ఇంకెవరైనా? మల్లెపువ్వు ఎప్పుడు వస్తానని చెప్పింది. ఎండాకాలం, వారాకాలం, వర్షాకాలం, చలికాలం. సూర్యుల నుండి మనకు లభించే సూర్య పదార్థాలు ఏంటి? ఇప్పుడు సోదరు తీసుకున్నది ఏంటంటే ఒక గేయం తీసుకున్నాం. గేయం తీసుకున్న 5 ప్రశ్నలు ఇచ్చిన. అయితే అందరూ చక్కగా రాసినారు. నా వైపు నుంచి ఒక 2 అంశాలు ప్రశ్నలకు సంబంధించి మనము ప్రశ్నలను రూపొందించేటటువంటి క్రమంలో ఎన్ని మోడల్స్ మనం ఏదో ప్రశ్న పత్రాలలో చూసినామో వాటిని అందులో పొందుపరిచేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు కేవలం ఒక ప్రశ్నను అడగడమే కాకుండా ఉదాహరణకు సోదరుడు ఏదో కథ చెప్పిండు, రామయ్య కథ. ఆ రామయ్యకు పొలంలో దొరికిన పక్షి డాష్. ఎంతసేపు క్వశ్చన్ రూపంలోనే కాకుండా ఇంట్లో కూడా ఇవ్వడు. లేకపోతే ఒకళ్ళు ఎవరో ఇచ్చారు ఏకవచనం బహువచనం. ఆవులు అంటే దానికి ఏకవచనం ఏంటిది? అవి రావాలి. వ్యతిరేక పదాలు, సమానార్థాలు, ఇటువంటివి కనీసం ఒకటన్నా మన ప్రశ్న ఆ 5 ప్రశ్నలలో ఉండేటటువంటి ప్రయత్నము చేయాలి. ఇది ఒకటి సవరణ. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేపు మనం ఇప్పుడు ఎంత ఉత్సాహంగా అయితే వీటిని తయారు చేస్తామో, ప్రయత్నం చేస్తామో, రేపు బడిలో పోయినప్పుడు కూడా ఆ సాధన సమయంలో అంతే ఉత్సాహంతో, కమిట్మెంట్ తోటి చేస్తారని, చేద్దామని ఆశిస్తున్నాను.